Please subscribe Telugu 7 Media. ఈ 3 మంత్స్‌లోనే మీకొక ఆన్సర్ దొరికేసింది. అంతకుముందు ఇంకొక 2, 3 మంత్స్ నుంచి కూడా వాళ్ళు కంటిన్యూయస్‌గా హెచ్‌కే వాళ్ళని పోక్ చేస్తూనే వస్తున్నారు. బట్ టోటల్‌గా ఈ 6 మంత్స్‌లో హెచ్‌కే పర్మనెంట్ మేకప్ క్లినిక్ అనేది చాలా లాస్ అయిందనే చెప్పాలి. మరి ఆ లాస్‌ని మీరు మళ్ళీ ఎలా రీగెయిన్ చేయబోతున్నారు? వన్స్ బిఫోర్ ద కోర్ట్ ఆఫ్ లాలో ప్రూవ్ అయిపోయిన తర్వాత, కోర్ట్ ఆఫ్ లా హైకోర్టు తెలంగాణ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన తర్వాత ఆ లాస్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇప్పుడు ఎవరైతే ఇంటెన్షనల్గా మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్రిమినల్ కాన్స్పరసీతో చేశారో ఆ లాస్ని రికవరీ చేయడం కోసం రికవరీ సూట్ కూడా ఫైల్ చేస్తాము. సో డెఫినెట్గా అది వస్తుంది. ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ. ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా లేదా కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ ఈరోజు సోషల్ మీడియాలో మనకి ఒక ఛానల్ ఉంది, ఇండిపెండెంట్ ఛానల్ ఉంది, మనం ఏది చేసినా చెల్లుతుంది, మనం చాలా ఎంటిటీస్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు అనే మైండ్ సెట్తో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గుణపాఠం కాబోతుంది. అందుకే వాళ్ళ మీద ఇప్పుడు ఛార్జ్ షీట్ అయ్యింది. ఛార్జ్ షీట్లో క్రిమినల్ కాన్స్పిరసీ ప్రూవ్ అయింది. ఫర్దర్గా రికవరీని కవర్ చేయడం కోసం డిఫమేషన్ సూట్స్ కూడా ఫైల్ చేస్తాము. దానిలో రికవరీ కూడా డెఫినెట్గా చేస్తాము. అండ్ హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఫాలో అయ్యి డెఫినెట్గా ఈ లీగల్ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఒక ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దానికి కాంపిటీషన్గా ఇంకా కొన్ని ప్రొడక్ట్స్ వస్తూనే ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ క్లినిక్కి ఇంకా చాలా క్లినిక్స్ ఉన్నాయి, పర్మనెంట్ మేకప్ క్లినిక్స్ అని. కాకపోతే హెచ్కే అనేది ఒక బ్రాండ్ అనేది ఉండిపోయింది. బట్ వై ఓన్లీ దే టార్గెటింగ్ హెచ్కే అంటే ఏం చెప్తారు మీరు? వై ఓన్లీ టార్గెటింగ్ హెచ్కే అంటే, నేను వీళ్ళ గ్రూప్ స్టడీస్ మొత్తం అనాలిసిస్ చేసినప్పుడు ఎక్కడో ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని చాలా బిజియెస్ట్గా ఉండి 45 days అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటువంటి సిచ్యువేషన్స్, అలాంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ సోషల్ మీడియాలో డీఫేమ్ చేసేస్తే, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో డీఫేమ్ చేసేస్తే వాళ్ళు గెయిన్ అవ్వచ్చు, సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వచ్చు. ఇప్పుడు ఈరోజు సిచ్యువేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే, ఒక కామన్ మ్యాన్ గురించి ఏదైనా జరిగితే మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడం లేదు, దాన్ని కవర్ కూడా చేయడం లేదు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి సోషల్ మీడియాలకు ఎవరైతే ఫేమ్ ఉందో వాళ్ళని టార్గెట్ చేసి ఒక లీగల్ శాంటిటీ ఏమీ లేకుండా ఇంటెన్షనల్గా టార్గెట్ చేయడం వల్ల గెయిన్ అవ్వాలనుకుంటున్నారు. సో ఈ ఆర్డర్స్, ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ కూడా డెఫినెట్గా ఫ్యూచర్లో ప్రతి ఒక్కరికి కూడా లీగల్ ఎంటిటీస్కి యూజ్ అవుతాయి. ఒక్క లీగల్ ఎంటిటీ కాదు, కామన్ మ్యాన్ రెప్యుటేషన్ కూడా యూజ్ అవుతుంది. సోషల్ మీడియాని యూజ్ చేసుకుని మీకున్న బ్రాండ్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. మీకున్న ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, మీకున్న రిలేషన్స్ కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్తో మీ బ్రాండ్ని ఒక పర్టికులర్గా ఇది నెంబర్ 1 రా అన్నట్లుగా నిలబెట్టగలిగారు. బట్ వన్స్ ఈ సిచ్యువేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక్కసారిగా హెచ్కే బ్రాండ్ అనేది అవన్నీ కొంచెం ఆపేసినట్లుగా అనిపిస్తుంది. ఎక్కువగా కనిపించట్లేదు అనిపిస్తుంది. బట్ వై అంటే మీరెందుకు అలా ఆపేయాల్సి వచ్చింది సడన్గా? బిఫోర్ ఐ ఆన్సర్ దాట్, సో ఏదైతే మీరు అన్నారో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని యూజ్ చేసుకోవడమో, లేకపోతే సర్కిల్‌ని యూజ్ చేసుకోవడమో కూడా, బికాజ్ ఇంతకుముందు వచ్చిన అలిగేషన్స్‌లో ఒకటి కూడా ఏమన్నారంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ వస్తున్నారు కాబట్టి ఫేమ్ వచ్చింది అని. సో ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మనం ఒక 10 బ్రాండ్స్ తీసుకుంటే 10లో 8 బ్రాండ్స్ అన్నా ఏదో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌తో ఏదో ఒక అదే వస్తుంది. బట్ Yeah, ఎవరైనా so ఓన్ ఫేస్ కనపడితే ఇంకొక 10 మంది చూస్తారని. యాహ్! సో హెచ్‌కే ఎందుకు స్టూడ్ అవుట్ అయింది అని అంటే, ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చారు అని అవ్వలేదు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్స్ యొక్క ట్రాన్స్‌ఫర్మేషన్ పీపుల్ చూసారు. సో థాట్ ఈస్ లైక్ ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ ఆల్సో ఏమి ఎక్కువ అంటే ఇప్పుడు ఇదంతా అయింది కాబట్టి తగ్గిచ్చాము అలా అని కాదు. బట్ ఇదంతా అయినప్పుడు మేము కొంచెం ఆబ్వియస్లీ యువర్ మెంటల్ హెల్త్ వుడ్ బి డిస్టర్బ్, చాలా ఇదవుతాయి. సో ఐ హావ్ టేకెన్ సమ్ టైమ్ సో టు గెట్ బ్యాక్ టు దిస్ థింగ్, అంతా డైజెస్ట్ చేసుకొని ఓకే హౌ టు కమ్ బ్యాక్ నౌ, బికాజ్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెన్ ఇట్ వాజ్ లైక్ టూ మచ్ టు హ్యాండిల్. సో అదంతా తీసుకొని ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఐఎమ్ ఈవెన్ కమింగ్ అప్ విత్ దిస్ సిరీస్ వేర్ ఐఎమ్ టెలింగ్ అసలు ఎందుకు, వై డిడ్ ఐ గెట్ ఇన్ టు దిస్ ఫీల్డ్, అసలు నాకు ఎందుకు ఇష్టము, హౌ ఇట్ హ్యాపెండ్, నేను ఏమేం చేశాను అనేది అంతా కూడా అక్కడ చెప్తున్నాము. సో ఫ్రమ్ నౌ ఆన్ ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్ అండ్ హోప్ఫుల్లీ యుల్ సీ మోర్ ఆఫ్ హెచ్కే. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. చాలా మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మీరు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో కీప్ ఇట్ అప్ అండి. ఆల్ ది బెస్ట్. నెగెటివ్ వచ్చి కూడా దాన్ని క్లియర్ చేసుకుంటూ పాజిటివ్గా మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. అంటే ఇంత నెగిటివ్ వచ్చేటప్పుడు బేసిక్గా బయట నెగిటివ్ ఉండేటప్పుడు మన డాక్టర్స్ కూడా అది కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలాంటి దాంట్లో మీరు చేస్తున్నారా ఇది?
సో మీ డాక్టర్స్ మీకు ఎంతవరకు సపోర్ట్‌గా నిలిచారు? ఇప్పుడు కూడా ఒక 1 ఆర్ 2 మెంబర్స్ వచ్చారు. సో ఎలా ఉండేది వాళ్ళతో? సో అందుకే వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫస్ట్ థింగ్ ఐ స్టార్టెడ్ విత్ ఐ వాంట్ టు థాంక్ ఆల్ మై డాక్టర్స్ అని చెప్పేసి. సో వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ మిగతా వాళ్ళు రాలేకపోవడానికి రీజన్ ఏంటి అనంటే వైజాగ్ నుంచి ఇప్పుడు డాక్టర్ హేమ అక్కడ డెర్మటాలజిస్ట్ అని అక్కడి నుంచి రావాలి. విజయవాడలో ఉన్న డెర్మటాలజిస్ట్ రాలేకపోయారు. బికాజ్ అక్కడ క్లినిక్ ఆపరేషన్‌లో ఉంది కాబట్టి. సో దే హావ్ బీన్ లైక్ విత్ అస్. దే వర్ ఆల్వేస్ లైక్ మేమున్నాము. వి ఆర్ దేర్ ఫర్ యూ. మాకు తెలుసు ఇక్కడ ఏం జరుగుతుందో. బికాజ్ దే ఆర్ డెర్మటాలజిస్ట్ అండ్ మేము డెర్మటాలజీ చేసాం. మేము ఎక్కడన్నా ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేయడంలో తప్పేం లేదు అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చారు. డాక్టర్ షహీదా గానీ, డాక్టర్ అపూర్వ గానీ, లైక్ ఎవ్రీవన్ డాక్టర్ రాజ్, డాక్టర్ అపూర్వ, లైక్ ఎవ్రీవన్ డాక్టర్ లక్ష్మి, దే వర్ ఆల్ దేర్ అండ్ ఇన్‌ఫాక్ట్ వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లనే ప్రాబబ్లీ ఇట్ బికేమ్ లైక్ మచ్ ఈజియర్ ఫర్ మీ. లేకపోతే ఇంకా చాలా ఇదయ్యేదేమో. బట్ యాహ్! అగైన్ సో వన్స్ అగైన్ హియర్ ఐ వాంట్ టు థాంక్ ఆల్ మై డాక్టర్స్, ఆల్ మై టీమ్. బికాస్ ఆఫ్ దెమ్ వి ఆర్ హియర్ అగైన్. అందులో కూడా మా డాక్టర్స్‌కి పాపం చాలా మంది కాల్స్ చేయడము, బెదిరింపు కాల్స్ రావడం గానివ్వండి, బ్లాక్‌మెయిల్ చేయడం గానివ్వండి, ఇట్లాంటివి గూడా చాలా ఇబ్బంది పెట్టారు వాళ్ళని గూడా. అవన్నీ గూడా తట్టుకొని హెచ్‌కే తోటి స్ట్రాంగ్‌గా నిలబడి మేమున్నాము. మనం ఎటువంటి అన్‌లాఫుల్ పని మనం చేయట్లేదు. మన ఎథిక్స్ మనం ఫాలో అవుతున్నాము అని చెప్పేసేసి మాతోటి మా డాక్టర్స్ అందరూ గూడా నించొని వచ్చారు. ప్రాబబ్లీ వాళ్ళ వల్లనే మేము ఇంత స్ట్రాంగ్‌గా మేము ఈరోజు మళ్ళీ బయటకొచ్చి మీడియా ముందు ఈరోజు ఇలా కూర్చోడం అనేది జరుగుతుంది. చాలా మంది అంటే మాకు లెటర్స్ పంపించారండి. వి డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. వి ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్ ద నేమ్స్ ఆఫ్ దెమ్. అపాలజీ లెటర్స్ చాలా మంది పంపించడం జరిగింది. కొన్ని ఛానెల్స్, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ గాని వీళ్ళందరూ గూడా. డెఫినిట్‌గా అంటే అందుకనే చాలా మంది వాళ్ళ ఛానెల్స్‌లో వాళ్ళ వీడియోస్ కూడా డిలీట్ చేసేసేయడం జరిగింది కంప్లీట్‌గా. అండ్ ఫినాన్షియల్ లాస్ డెఫినెట్‌లీ కొంచెం జరిగింది. దానికోసం మేము ఎలాంటి లాఫుల్ లీగల్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నామో లాయర్ ద్వారా. అవును. అవును. ఇట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ఛానెల్స్ అండి. ఎందుకంటే ఎవరో ఒక వ్యక్తి ముందుకొచ్చి మాట్లాడితే కానీ ఛానెల్స్ సర్క్యులేట్ చేయరు. సో మీడియా ఈజ్ ఆల్వేస్‌లీ ఫెయిర్‌గా ఉంటుంది. ఎవరొచ్చి మాట్లాడినా గానీ అవకాశం అనేది ఇస్తుంది. బట్ ఒక లాఫుల్ ఎంటిటీస్‌ని టార్గెట్ చేసేటప్పుడు హెచ్‌కే అనేది రిజిస్టర్డ్ బ్రాండ్. కొన్ని ఎథిక్స్ మనం మెయింటైన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. మీడియాకు కూడా మనం చెప్పే ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని ఎవిడెన్సెస్ తోటి వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత మన మీద, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ మీదుగా ఉంటుంది. సో డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా వాళ్ళు ప్రాపర్‌గా కొంత వెరిఫై చేసుకుంటారు. కానీ కొన్ని చిన్న చిన్న అప్పుడే పెట్టినటువంటి ఛానెల్స్ వాళ్ళు ఎలాంటి వెరిఫికేషన్ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిందేంటంటే వ్యూస్, రీచ్, వాళ్ళ ప్రొఫైల్‌లు హైప్ పెంచుకోవడం. ఇంతవరకు మాత్రమే. సో ఇలాంటి వాళ్ళకి ఒక లెసన్ అనేది టీచ్ చేశారు. డెఫినిట్‌గా ఒక యాస్ పర్ లా ప్రకారం అయితే హెచ్‌కే అనే ఒక రిజిస్టర్డ్ లోగోని థంబ్‌నెయిల్స్‌లో యూజ్ చేస్తూ నెగెటివ్‌గా పబ్లిసిటీ చేశారు. ఆ రిజిస్టర్డ్ లోగో కూడా యూజ్ చేయకూడదు. అది మీ అందరికీ తెలుసు. ఆ రిజిస్టర్డ్ లోగో కూడా యూజ్ చేయకూడదని. కానీ ఈ రూల్స్ అన్నీ వైలేట్ జరుగుతున్నాయి. ఇవన్నీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాబట్టి ప్రూవ్ చేయగలిగాం. దానితో పాటుగా ఇక ముందు కూడా ఇది ఒక లెసన్ ప్రతి ఒక్కళ్ళకి. ఈ జడ్జిమెంట్ అనేది ఒక లెసన్. ఎవరైనా చేసినా గానీ ఇలా డెఫినిట్‌గా ఇలా కేసెస్ అవుతాయి. ఇలా చార్జ్ షీట్ అవుతూ ఉంటుంది. ఇలా కోర్ట్ చుట్టూ తిరగాల్సొస్తుంది. ఇలా డిఫమేషన్ ఫైల్ చేస్తూ ఉంటారు. హైకోర్ట్‌కి వెళ్తారు. లీగల్‌గా ప్రూవ్ చేసుకొనొచ్చారు. ఇప్పుడు ఇండివిడ్యువల్స్ అన్నారు కదా మీరు. ఆ ఇండివిడ్యువల్స్ గురించి పర్టిక్యులర్‌గా చాలామంది వచ్చారు, కూర్చున్నారు, మాట్లాడారు. సార్ మేము ఈ కేసులో మాకు తెలియకుండా ఇలా జరిగింది. వాళ్ళొచ్చి మాట్లాడడం వల్లే మేము ఆపర్చునిటీ ఇవ్వాల్సొచ్చింది అని చెప్పారు. కొన్ని కంపెనీస్ నుంచి అఫీషియల్‌గా లెటర్స్ కూడా సబ్మిట్ చేశారు. సో అవి కూడా రెప్యూటెడ్ కంపెనీస్ కాబట్టి, మీడియా ఎంటిటీస్ కాబట్టి మేము వాటిని డిస్క్లోజ్ చేయదలుచుకోలేదు. సో ఇష్యూ అయితే ఆల్మోస్ట్ రిజాల్వ్ అయిపోయినట్టే. బట్ కాకపోతే లాస్ అనేది రికవరీ డెఫినిట్‌గా చేయాలి. అలా చేస్తేనే ఫర్దర్‌గా ఇప్పుడు ఎవరైతే ఒక కొత్త జనరేషన్ స్టార్ట్ అవుతూ ఉంది. మీడియాలో ఫేమ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒక ఛానెల్ పెట్టేసేయటం, ఆ ఛానెల్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసేసేటువంటిది. అవన్నీ కూడా డెఫినిట్‌గా యాక్షన్ తీసుకుంటారు.
అండ్ థ్యాంక్స్ టు తెలంగాణ పోలీస్ అండి, చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ తెలంగాణ హైకోర్టు కూడా దీన్ని పరిధిలోకి తీసుకొని, నాకు తెలిసి ఇలాంటి ఆర్డర్ ఇది థర్డ్ ఆర్డర్ అనుకుంటా, ఇంతకుముందు ఆర్డర్స్ లేవు. డెఫినెట్గా లీగల్గా అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. లాయర్ గారు, కంగ్రాట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విన్ ద కేస్. అండ్ అంటే మీరు ఒక కేసు యాక్సెప్ట్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేస్తుంటారు. సో అంటే ఇటువైపు నుండి అటువైపు నుండి. సో మీకు హెచ్కేలో ఫస్ట్ ఇది క్లీన్ అని మీకు ఎలా అనిపించింది? టేకప్ చేసుకున్నారు. అంత ఈజీగా ఒక లాఫుల్ ఎంటిటీ, ఏ లైసెన్సెస్ లేకుండా, ఏ డాక్టర్స్ లేకుండా, ఏ జిఎస్టీ పే చేయకుండా నడపరండి అఫీషియల్గా బోర్డు పెట్టి. ఈవెన్ చిన్న కమర్షియల్ షాపుకు కూడా వాళ్ళు షాప్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు లేబర్ లైసెన్సెస్, వాళ్ళకి కావాల్సిన రిజిస్టర్డ్ ఎంటిటీ లైసెన్సెస్ ఇవన్నీ తీసుకుంటారు. మరి అంత చిన్న షాప్కే ఉన్నప్పుడు ఇన్ని బ్రాంచెస్ రన్ చేస్తా, ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ పెట్టుకొని, హాస్పిటల్ ఇంత సెటప్ పెట్టుకొని, ఎలాంటి లైసెన్సెస్ లేకుండా ఎవరైనా నడపగలరా? విత్ బేసిక్ పాయింట్స్, ఆల్ ద బేస్ ఒక లాఫుల్ ఫామ్కి కావాల్సిన లీగల్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ, అవన్నీ ఫుల్ఫిల్ చేసుకొని రన్ చేస్తారు. మనం వేగ్గా వచ్చేసి సోషల్ మీడియాలో 150 కోట్ల జిఎస్టీ స్కామ్ అన్నారు. జిఎస్టీ వాళ్ళు వచ్చారు హాస్పిటల్కి, ఇన్స్పెక్షన్ చేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు, ఏం లేదని. ఈచ్ అండ్ ఎవ్రీ అకౌంట్ వెరిఫై చేసుకున్నారు. అండ్ డిఎంఎండ్హెచ్ఓ వచ్చారు, వాళ్ళు వెరిఫై చేసుకున్నారు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎక్కడ అంటే ఈ అధికారులకి అండ్ తెలంగాణ గవర్నమెంట్కి ఎవరికి కనపడింది ఒక పేపర్లో ఏదో చూపించేసేసి ఇది ఫేక్ క్లినిక్, 40 మెంబర్స్ ఫేక్ డాక్టర్స్, 150 కోట్ల జిఎస్టీ స్కామ్, ఇష్టం మన ఇష్టం వచ్చి తమ్నెయిల్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక లెసన్. డెఫినెట్గా లీగల్గానే మేము వెరిఫై చేసుకుంటాము, కోర్టు దృష్టిలో ఉంచుతాం. అండ్ చిన్న చిన్న ఫ్లాస్ ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ రీజనబుల్గా ఉంటాయి. ప్రతి ఎంటిటీలో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి, అవన్నీ కూడా కన్సిడరబుల్. మేడం, మీకు ఫస్ట్లో హెచ్కే హాస్పిటల్స్ అంటే ప్రతి చోట చాలా పాజిటివ్గా వీడియోస్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అంతే నెగిటివ్గా వైరల్ అవుతున్నాయి వీడియోస్ మీ గురించి. ఎందుకు వై టార్గెట్ హెచ్కే అంటే ఏం చెప్తారు మీరు? ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఆన్సర్ చేశారు సార్, బట్ మళ్ళీ ఐ విల్ సే ఇట్ అగైన్. ఒకటి ఏంటి అని అంటే, మేము కొంచెం అందరూ ఇంతకుముందు మేడం కూడా చెప్పినట్టు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కొంచెం ఎక్కువ అసోసియేట్ అయి ఉన్నారు. అండ్ ఏ వీడియోస్ పెట్టినా కొంచెం వైరల్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఎలా ఉంది అని అంటే, ఎవరైనా కూడా ఏదైతే హాట్ టాపిక్ ఉందో దాని మీదే పెడతారు. ఎవరికన్నా వ్యూసే కావాలి, ఎవరికన్నా ఇదే కావాలి. సో ఆ థంబ్‌నెయిల్స్ పెట్టినా, అక్కడ ఏదో ఒకటి పెట్టినా ఇప్పటిదాకా అది బాగా ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, సో ఒకళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ అలాగే సార్ చెప్పినట్టు చార్ట్ షీట్‌లో అవన్నీ క్లియర్‌గా వచ్చాయి. ఒక్కొక్కరి మిడిల్‌లో 200-300 కాల్స్ ఉన్నాయి. సో 200-300 కాల్స్ ఈస్ నాట్ ఎ స్మాల్ నంబర్. సో అలా అదంతా వాళ్ళు ఒక కాన్స్పిరసీ లాగా చేసుకొని, అండ్ కొంతమంది వ్యూస్ వస్తున్నాయని, కొంతమంది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా, కొంతమంది కావాలని చేయాలని చెప్పేసి, సో జస్ట్ ఆ టైంకి ఐ ఫీల్ ఎవ్రీ పాయింట్‌లో ఏదో ఒకటి ట్రెండ్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియాలో. మేము 2 మంత్స్ ట్రెండ్ అయ్యాం అంతే. అసోసియేట్ అయినారు అని దానికంటే కూడా చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, చాలా మంది సెలబ్రిటీస్ కానివ్వండి, ప్రత్యక్షంగా వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ మీరు వాళ్ళ ఛానల్స్‌లోనే మీరు చూసారు. అంటే ఎప్పటి నుంచి మాతోటి అసోసియేట్ అయ్యున్నారో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు కంటిన్యూస్‌గా మనం వీడియోస్ పెట్టడం కానివ్వండి, మా ఛానల్‌లో కానివ్వండి, వాళ్ళ ఛానల్‌లో కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రత్యేకంగా ప్రజలు చూసారు, చాలా మంది చూసారు. దాని నుంచే హెచ్కేకి నేమ్ రావడం అనేది జరిగింది. అండ్ హెచ్కేలో జరిగే ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మా యూఎస్పీ ఏంటి అని అంటే అండి, మా దగ్గర ఉండే ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్‌లో మేము చాలా వరకు కన్జ్యూమబుల్స్ అన్నీ కూడా కొరియాలో మా బ్రాండ్ నేమ్ పైన మేము మ్యానుఫ్యాక్చర్ చేపించుకొని, ప్రాపర్ లైసెన్స్ తోటి హైదరాబాద్‌కి ఇంపోర్ట్ చేసుకొని, ఒక కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ స్కిన్‌కి కావాల్సిన బేసిక్ న్యూట్రియంట్స్ కానివ్వండి, వైటమిన్స్ కానివ్వండి, ప్రాపర్‌గా అందే విధంగా కస్టమైజ్డ్ స్కిన్ కేర్ ట్రీట్మెంట్ డిజైన్ చేసి మేము క్లయింట్స్‌కి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ చాలా ఎన్నో క్లినిక్స్‌లలో లేదు. దిస్ ఇస్ వెరీ యూనిక్ ట్రీట్మెంట్ దట్ వి ఆర్ డూయింగ్ ఇట్. అండ్ దీనివల్లనే మాకు చాలా మంచి పేరు కూడా వచ్చింది మార్కెట్‌లో. చాలా తొందరగా మంచి పేరు రావడానికి కారణం ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పొచ్చు. సో ప్రాబబ్లీ అది కూడా కాంపిటీటర్స్‌కి వన్ ఆఫ్ ది రీజన్ అవ్వచ్చు అనుకుంటా. థ్యాంక్ యూ.